రైళ్లల్లో వేసవి రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు తక్కువ ధరలోనే ఆహారాన్ని అందించేలా నూతన విధానం తీసుకువచ్చింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు స్టేషన్లలో ఈ విధానం కింద సరసమైన ధరకే ఆహారం అందించనున్నారు. జనరల్ బోగీల్లోని ప్రయాణికుల కోసం 20 రూపాయలకే భోజనం అందించేలా రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలేమిటో తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను చివరి వరకు చూడండి. మా జాగో టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి సమాచారం ఇతరులకు చేరేలా చేయండి. ఇక వివరాలలోకి వెళ్లితే ఈ క్రమంలోనే వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు తక్కువ ధరలోనే ఆహారం అందించే విధానాన్ని తీసుకువచ్చింది. ఇండియన్ రైల్వే, ఐఆర్సీటీసీ సంయుక్తంగా రైలు ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్ను ఇటీవల తీసుకువచ్చాయి. ప్రయాణికులకు పరిశుభ్రమైన, రుచికరమైన ఆహారాన్ని తక్కువ ధరలోనే అందించాలనే ఉద్దేశంతో ఎకానమీ మీల్స్ తీసుకువచ్చాయి. వేసవి సీజన్లో రైళ్లలో అధిక రద్దీ నెలకొంటోంది. ఈ నేపథ్యంలో జనరల్ కోచ్లలో ప్రయాణించే ప్రయాణికుల కోసం సరసమైన ధరలో భోజనం అందించేందుకు ఈ విధానం తీసుకువచ్చారు. దేశవ్యాప్తంగా 100కు పైగా రైల్వే స్టేషన్లలో 150 కేంద్రాల ద్వారా ఈ విధానం ద్వారా భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అయితే తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్, విజయవాడ, రేణిగుంట, గుంతకల్, తిరుపతి, రాజమండ్రి, వికారాబాద్, పాకాల, డోన్, నంద్యాల రైల్వే స్టేషన్లలో 18 కౌంటర్ల ద్వారా ఈ ఎకానమీ మీల్స్ అందిస్తున్నారు. ఎకానమీ మీల్స్లో భాగంగా 2 రకాలైన భోజనాన్ని అందిస్తున్నారు. మొదటి రకం ఎకానమీ భోజనంలో 20 రూపాయలకే ప్రయాణికులకు భోజనం అందిస్తారు. ఇక రెండో రకంలో 50 రూపాయలకు స్నాక్ మీల్స్ అందిస్తారు. ఈ భోజనం, నీటి ప్యాకెట్లను సాధారణ సెకండ్ క్లాస్ కోచ్లు ఆగేచోట ప్లాట్ ఫారంలపై అందుబాటులో ఉంచుతారు. ప్రయాణికులు ఈ కౌంటర్ల నుంచి నేరుగా ఈ ఎకానమీ మీల్స్ను కొనుగోలు చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సేవలను గతేడాది 51 స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. దక్షిణ మధ్య రైల్వేలోని 7 స్టేషన్లలో ఐఆర్సీటీసీ కిచెన్ యూనిట్ల ద్వారా ఈ భోజనం అందిస్తున్నారు. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.